ఈరోజు బైబిల్ అధ్యయనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం మొత్తం 18 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మా మనస్సులను పునరుద్ధరించి మాకు అవగాహన కల్పించండి. మీరు మా సమయాన్ని ఆశీర్వదించి మీకు దగ్గరగా రావడానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో ఆమెన్. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకునువారమని మమ్మును గూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడియున్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడేలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయుపత్రికల వలన మిమ్మును భయపెట్టవలెననియున్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనను. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలేందెట్టి వారమయ్యున్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియేందు అట్టివారమయ్యుందుమని అట్లను వాడు తలంచుకునవలెను. తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరచుకునుటకైనను వారితో సరిచూచుకునుటకైనను మేము తెగింపజాలముగాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసుకుని యొకరితోనొకరు సరిచూచుకునుచున్నందున గ్రహింపులేకయున్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడముగాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్నవారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు, మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరియొకని మేరలో చేరి సిద్ధమైయున్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునువాడే యోగ్యుడుగాని తన్ను తానే మెచ్చుకునువాడు యోగ్యుడు కాడు. 18 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.